దేవుడితో రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటు అని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. లడ్డూ ప్రసాదంతో చంద్రబాబు రాజకీయం చేశారు అని, ఇప్పుడు బిఆర్ నాయుడు కూడా అదే చేస్తూ ఉన్నారని విమర్శించారు. తిరుమలలో 1985 నుంచి ఉచిత భోజనం పెడుతున్నారు అన్నారు. తాను ఇప్పుడు వెళ్లి భోజనం చేశాను కాబట్టి భోజనం బాగుందని చెప్పాను అన్నారు. కానీ ఎల్లో మీడియా బిఆర్ నాయుడు ఏదో గొప్పగా పనిచేశాడు అని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు. ఉచిత అన్నదాన ప్రసాదం అప్పటి నుంచి ఇప్పటి వరకు సాగుతూ ఉంది. 27,000 కోట్ల రూపాయలు దానికి నీబోటి వాళ్ళు ధర్మాత్మలు ఇచ్చారు. ఆ డబ్బులన్నీ ఉన్నాయి, నీట్గా చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు? బిఆర్ నాయుడు వచ్చిన దగ్గర నుంచే చేయట్లా, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే చేయట్లా, 85 నుంచి చేస్తున్నారు. ఇవాళ నేను అది ప్రశంసిస్తే ఈ ఎల్లో మీడియా బిఆర్ నాయుడిని మెచ్చుకున్నానంట. బిఆర్ నాయుడు నేను ఎందుకు మెచ్చుకుంటాను? బిఆర్ నాయుడు ఏమన్నా భక్తుడా? బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఒక వ్యాపారస్తుడు, ఒక పొలిటికల్ బ్రోకర్. ఆ బిఆర్ నాయుడిని నేను మెచ్చుకున్నానని, ఆ బిఆర్ నాయుడికి ప్రశంసలు అందించానని ఎవరు చెబుతున్నారు? బిఆర్ నాయుడు ఛానల్లో చెబుతున్నారు. నా ఛానల్లో పెట్టుకున్నాను తీసుకెళ్ళి. ఎందుగా ఇలా చేస్తున్నారు నాకు అర్థం కాల. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దైవాన్ని వాడుకుంటున్నాడు. ఏ విధంగా రాజకీయంగా వాడుకుంటున్నాడు? ఎంత దుర్మార్గమయ్యా మీ దుంపదేగా. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని సుబ్బారెడ్డి గారి మీదో, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీదో, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మా పార్టీ మీదో ఇలా బురదల్లే కార్యక్రమానికి, నీచానికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు. ఇవాళ కూడా అదే తంతు. నేను దర్శనం బాగా జరిగిందంటే, అద్భుతమైన దర్శనం వెంకటేశ్వర స్వామి జరిగిందంటే అది తెలుగుదేశం గొప్పతనమా, కూటమి గొప్పతనమా, భగవంతుడు గొప్పతనం? నిజం ఒప్పుకున్నా రాంబాబు. నిజం ఒప్పుకునేదండి నాకు అర్థం కాల. బాగుందరా బాబు అంటే నిజం ఒప్పుకున్నా. ఇలా పిచ్చి వేషాలు వేసి ఏదో విధంగా మీడియా వాళ్ళ చేతిలో ఉందని మీడియాని వాడుకునేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది దుర్మార్గం. భగవంతుడు చంద్రబాబు నాయుడిని క్షమించడు, భగవంతుడు బిఆర్ నాయుడిని క్షమించడు. ఒకసారి భగవంతుడు క్షమించగా మైనర్ అదేది ల్యాండ్ మైన్ పేరింది, ఏదో ఆయుష్ ఉండి వచ్చారు, సంతోషం. కానీ ఇలాంటి పాపాలు చేస్తే ఇంకా శిక్షిస్తాడనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్తారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.